శ్రీరామ రఘురామ నిన్ను వేడుకోగ దిగిరావా జయ రామ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పెద్దలు ఎప్పుడూ ఓ మాట చెప్తూ ఉంటారు, ఏం జరిగినా అంతా మన మంచికే అని. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ని చూస్తే నిజమే అనిపించక మానదు. ఎందుకంటే బండి సంజయ్కు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమే జాతీయ స్థాయికి ఎలివేట్ చేసింది. ఇప్పటికీ వరుసగా 3 సార్లు జరిగిన ఎన్నికల్లో బండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా కారు పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలోనే ఓడిపోయారు. గెలిస్తేనే కాదు, కొందరి విషయంలో ఓటమి కూడా ప్లస్సే అవుతుంది. బండి విషయంలో అదే జరిగింది. 2018 ఎన్నికల్లో రెండోసారి ఓడిపోయిన బండి కొద్ది నెలల తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. ఎంపీగా గెలిచిన బండి బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడటం మొదలుపెట్టారు. బండి స్పీడును చూసిన తర్వాత పార్టీ అధిష్టానం తెలంగాణ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. సహజంగానే దూకుడు స్వభావం ఉన్న బండి అధ్యక్షుడు అవగానే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా కాంగ్రెస్ పార్టీ పైన కూడా రెచ్చిపోయారు. అప్పటి వరకు డాక్టర్ లక్ష్మణ్ అధ్యక్షతన నడిచిన పార్టీలో జోష్ కనబడేది కాదు. ఏదో ఒక చిన్న పిల్ల కాలువలాగా మామూలుగా సాగిపోయేది. ఎప్పుడైతే అధ్యక్ష పదవి వచ్చిందో అప్పటి నుంచి బండి రెచ్చిపోవటం మొదలుపెట్టారు. దాంతో పార్టీ కార్యక్రమాలు కూడా గలగల పారే సెలయేరులాగా ఉరకలు పెట్టడం మొదలుపెట్టింది. ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మరోవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత లాంటి వాళ్ల మీద ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడటం మొదలుపెట్టారు. పార్టీలో ఒక్కసారిగా చురుకు పుట్టింది. తెలంగాణ అంతా పాదయాత్రలని, రథయాత్రలని, ఆందోళనలని, రకరకాల కార్యక్రమాలతో పార్టీని పరుగులు పెట్టించారు. ప్రత్యేకించి ఓల్డ్ సిటీ మీద కూడా దృష్టి పెట్టిన బండి మాటి మాటికి భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేయించారు. పూజల పేరుతో నరేంద్ర మోడీ, అమిత్ షాతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులు, జాతీయ ప్రధాన కార్యదర్శులను భాగ్యలక్ష్మి దేవాలయానికి తీసుకువెళ్లి ఓల్డ్ సిటీలో పర్యటించేటట్లు చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రస్తుత ఊపుకు బండి సంజయే ముఖ్య కారణమని చెప్పాలి. 2019 ఎన్నికల్లో బండికి 4,98,276 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్కు 4,08,768 ఓట్లు వచ్చాయి. బోయినపల్లిపై బండి 89,508 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పార్టీని మరింత స్పీడ్తో ఉరకలు పెట్టించారు. తర్వాత జాతీయ స్థాయిలో జరిగిన పరిణామాల్లో బండిని సడన్గా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి పగ్గాలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డికి అప్పగించారు. ఎప్పుడైతే బండిని అధ్యక్షునిగా తప్పించారో వెంటనే కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం మొదలైంది. ఎందుకంటే అధ్యక్షుడిగా, ఎంపీగా బండి పనితీరును మోడీ నిశితంగా పరిశీలించినట్లు పార్టీ వర్గాల సమాచారం. తెలంగాణకు వచ్చిన సందర్భాల్లో ప్రత్యేకించి బండి సేవలను మోడీ అభినందించిన విషయం గుర్తుండే ఉంటుంది. అధ్యక్షుడిగా పక్కన పెట్టడంతో పార్టీ నేతలు చాలా మందిలో అసంతృప్తి మొదలైంది. దాన్ని గుర్తించిన అధిష్టానం వెంటనే బండిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బండి 3వ కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్లీ ఓడిపోయారు. తొందరలో జరగబోతున్న పార్లమెంటు ఎన్నికల్లో 2వ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నారు. ఈసారి బండి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని ఆయన మద్దతుదారులు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. బీసీ కోటాలో బండికి లేదా మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు గ్యారంటీ అని కరీంనగర్, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బండి కేంద్ర మంత్రి అయితే నియోజకవర్గం బాగా డెవలప్ అవుతుందని ఆయన మద్దతుదారులు పదే పదే ప్రచారం చేస్తున్నారు. మొదట్లోనే చెప్పుకున్నట్లు అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోవటమే బండికి ప్లస్ అయ్యింది. ఎలాగంటే ఎమ్మెల్యేగా గెలుచుంటే బండి ఎంపీగా పోటీ చేసేవారే కాదు, ఎంపీగా గెలవకపోతే మోడీ దృష్టిలో పడేవారే కాదు, పార్టీ అధ్యక్షుడిగా అయ్యేవారు కాదేమో, తర్వాత అధ్యక్షుడిగా తప్పించినా జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కేది కాదేమో, మహా అయితే అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్లు అయి ఉండేవారంతే. ఎమ్మెల్యేగా గెలుచుంటే అసెంబ్లీకి, తెలంగాణకు మాత్రమే బండి పరిమితమైపోయి ఉండేవారు. ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలిచిన తర్వాతే మోడీ దృష్టిలో పడటంతో తెలంగాణ అధ్యక్షుడయ్యారు. తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా అయ్యారు. కేంద్ర మంత్రి వర్గంలో చోటు గ్యారంటీ అనే ప్రచారం కూడా పెరుగుతోంది. ఆ మధ్య విస్తరణలోనే ఛాన్స్ మిస్ అయినా రేపటి ఎన్నికల్లో గెలిస్తే బండికి కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అనే ప్రచారం పెరిగిపోతుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.